అదృష్టం వరిస్తే అప్పడాల బుట్టలో కూడా బిర్యానీ దొరుకుతుంది అన్నట్టు ఈ రోజు కేరళ స్పెషల్ రెసిపీ కోజికోడ్ పారగాన్ స్టైల్ బిర్యానీ చూపించబోతున్నాను. ఏంటక్క నువ్వు చేసావా అనుకోకండి, అంత లేదు. ఈ ప్రాసెస్ నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇంట్లో మా బుడ్డోడితో వేగలేక వాడిని తీసుకొని మా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కాసేపు వాడికి నాకు కాలక్షేపంగా ఉంటుందని తనేమో అప్పుడే బిర్యానీ వండడం స్టార్ట్ చేసింది. ఈ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? ఇదిగోండి ఈ రైస్. దీన్ని జీరకసాల రైస్ అంటారంట. చూడడానికి చూడండి చాలా చిన్నగా ఉంది. ఇది బిర్యానీకి మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది. సేమ్ చూడడానికి మంచి చిట్టి ముత్యాల రైస్ లో ఉన్నాయి కదా. ఘీలో జీడిపప్పు, కిస్మిస్, ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఏంటి బిర్యానీలో కిస్మిస్ అనుకుంటున్నారా? ఫస్ట్ నేను కూడా అలాగే అనుకున్నానండి, కానీ తిన్న తర్వాత తెలిసింది వామ్మా ఇది బిర్యానీలో కలుపుకొని తింటారంట. కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, కొంచెం వెనిగర్ వేసి పేస్ట్ లా చేసింది. కేరళకు వస్తే ఎవరైనా సరే ఈ కోజికోడ్ పారగాన్ స్టైల్ బిర్యానీ తినకుండా వెళ్లరు, అంత ఫేమస్ ఇది. నా అదృష్టం కొద్ది నేను వెళ్ళినప్పుడే తను చేస్తుంది. ఈ రెసిపీ మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతోనే వీడియో తీసాను. 1 కప్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున తీసుకుంది. ఘీలో మొత్తం ఫ్రై చేస్తుంది కదా, అసలు స్మెల్ కి నాకు నుహురూరిపోయింది. ఇందులో సాల్ట్, కొంచెం లెమన్ జ్యూస్, అల్లం వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసింది. ఇంకా అంతే. అన్నం మొత్తం పొడిగా ఉడికిపోవాలి. చికెన్ మొత్తం ఉడికాక దీన్ని లేయర్స్ గా వేసుకోవడమే. ఒక లేయర్ రైస్ వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కిస్మిస్ ఇలా గార్నిష్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ దమ్ పెట్టేసుకోవడమే. ఇంకా అప్పటికే మా వాడి ఓపిక మొత్తం అయిపోయి ఏడవడం మొదలు పెడితే ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. మొత్తం అయిపోయిన తర్వాత తను తీసుకొచ్చి ఇచ్చింది. టేస్ట్ మాత్రం ఫిదా అయిపోయాను. ఇంకంతే, మాటలు లేవు.